ISMS ఏంజల్. అది తమిళనాడు. సీట్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి. 2+3. ఇప్పుడు సమయం 9:03 అవుతుంది. వెల్లూరు బస్టాండ్ లోపలికి ఎంటర్ అయ్యాను. ఇక్కడ నుండి వెల్లూరు నుండి చిత్తూరు వెళ్ళేందుకు వచ్చాను లోపలికి. వెల్లూరు బస్సు ప్రైవేట్ బస్సు అక్కడ భారతి ఉంది. అది మరి ఫుల్ లోడింగ్ అయి ఉంటే వెళ్ళిపోతుంది. భారతి 2 ఉన్నాయి, చూస్తాను. ఒకటి తిరుపతి ఉంది, ఒకటి చిత్తూరుకు ఉంది. మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే ఫస్ట్లోనే చిత్తూరు అని ఇక్కడ ప్లాట్ఫామ్ పేరు ఇచ్చారు చూడండి. చిత్తూరు అన్నీ చిత్తూరు ఉన్నాయి. ఈ సైడ్ మొత్తం APSRTC అనుకుంటాను. చిత్తూరు తిరుపతి ఇవన్నీ. ఒక సైడ్ ఏమో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి అండ్ ఇంకోటి చిత్తూరు ఇంకోటి వస్తుంది. భారతి చాలా ఉన్నాయి. ఇదిగోండి, ఇది భారతి చిత్తూరు వెళ్తుంది. ఇది భారతి ప్రైవేట్ బస్సులు చాలా ఉన్నాయి. ఇది ఒకటి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి 2 ఉన్నాయి ఇక్కడ భారతీయులు. ఒకటి ఫ్రంట్ చేంజ్ చేసి పెట్టారు అండ్ ఇంకోటి ఆ సైడ్కి ఉంది. అండ్ ఇదేదో రిటర్న్ వస్తుంది. ఇదే అండి వెల్లూరు బస్టాండ్ నుండి చిత్తూరుకు వెళ్ళే భారతి ప్రైవేట్ బస్సులో నేను ట్రావెల్ చేస్తున్నాను. ఇందులో ఇక్కడ నుంచి దగ్గరే అంట, 35 కిలోమీటర్స్ దూరం అంట. నేనేదో 100 కిలోమీటర్లు అలా అనుకున్నా. ఇక ఈ బస్సులో నా టికెట్ ఫేర్ ఎంత ఉంటుందో మొత్తం నేను వివరంగా చూపిస్తాను. అంటే ప్యాసింజర్ ఇంకా ఎవరు బోర్డింగ్ అవ్వలేదు, కానీ బస్సు మాత్రం మూవ్ చేస్తున్నారు వీళ్ళు. లోపల ఇలా ఉంటుందండి. ఇది ఇంజిన్ B4. సో ఇంజిన్ వచ్చేసి B4 అంట. డేవిడ్ మన డేవిడ్ అన్న డ్రైవింగ్ చేస్తున్నారు. 35 కిలోమీటర్స్ దూరం అన్నారు చిత్తూరు. హార్న్ భలే ఉంది. ఈ హార్న్ అంటే మాకు భలే ఇష్టం అన్న, భలే ఉంది. ఎగ్జాక్ట్లీగా 9:11 అవుతుంది. సో ఇదే అండి, ఒకసారి చూడండి. ఇక్కడ నుండి వెల్లూరు బస్టాండ్ నుండి తిరుపతికి వెళ్ళేదానికన్నా ఎక్కువగా చిత్తూరు వెళ్ళే బస్సులు మాత్రం ఎక్కువగా ఉంటాయండి. ప్రధాన కారణం ఏంటంటే చిత్తూరు అనేది చాలా దగ్గరలో అండి. ఇక్కడ కేవలం 35 కిలోమీటర్లు ఉంది. భారతీయ బస్సులే చాలా ఉన్నాయి. మొత్తం భారతీయ బస్సులు మొత్తము వెల్లూరు తర్వాత వచ్చేసి చిత్తూరు బస్టాండ్ మధ్యలో ఇవి నడుస్తాయి. ఇవే కాకుండా APSRTC కూడా ఉన్నాయి, కానీ అవి అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి. APSRTC ఇందాక చూశాను నేను, మదనపల్లి, అది ఇంకా ప్లాట్ఫామ్ పెట్టలేదు. ఇంకా తిరుపతి అయితే నేను అస్సలు చూడలేదు తిరుపతిది. సో చిత్తూరుకి వెళ్ళే వాళ్ళకైతే ఇక్కడ నుంచి చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. ఇక్కడ నుండి ప్యాసింజర్లు ఎక్కువగా లేరు, అయినా బస్సును మూవ్ చేశారు. అంటే ఇంకా ఫ్రంట్ కాట్పాడి ఉంది కదా, వయా కాట్పాడి మీదుగా వెళ్తుంది. కాట్పాడిలో బోర్డింగ్ అవుతారేమో, పూర్తిగా తెలియదు నాకు కూడా. వచ్చేసి ఐ లవ్ కాట్పాడి అని ఉంది పెద్ద అక్షరాలతోటి. చూడండి ఎలా ఉంది ఇక్కడ.
చాలా ఇక్కడ మొత్తం ఈ సర్కిల్ మొత్తం అదే పెద్ద అట్రాక్టివ్గా ఉంది. సిఎంసి హాస్పిటల్ మధ్య నడిచేది అనుకుంటా, అది లోకల్ బస్. అది సీట్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి. 2+3 అంటే ఒక పక్క 2 ఇంకో పక్క 3 చాలా వెడల్పుగా ఉన్నాయి, పొడవుగా ఉన్నాయి, కూర్చోడానికి కూడా బాగా కన్వీనియంట్గా ఉన్నాయి. ప్యాసింజర్స్ మాత్రము అంతంత మాత్రమే బోర్డింగ్ అయి ఉన్నారు. మరి వీళ్ళు అలాగే నడుపుతారేమో. సో బ్యాక్లో వచ్చేసి 3 తర్వాత 3 6 అంతా ఖాళీగా ఉంది. బస్సు అంతా ఖాళీగా ఉంది. మహా అంటే ఒక 5 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. విఎస్ఎంఎస్ యాంజల్ అది తమిళనాడుది అనుకుంటాను. వీళ్ళు జనాలు కూడా తమిళ వాళ్ళే. ఓకే ఓకే, మీకు అర్థం కనబడాలి కదా. ఓకే, ఇందిరా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్. చిత్తూరు రైట్ సైడ్ పోడుబా. అక్కడ ఇంకోటి భారతి, అదిగోండి, అది చిత్తూరు నుండి వచ్చింది. అది చిత్తూరు నుండి వెల్లూరుకి వచ్చేసింది. ఇది కూడా మన ఏపీఎస్ఆర్టీసీ, అది కూడా చిత్తూరే. శ్రీకృష్ణ ఇది ప్రైవేటు, మేబీ హైదరాబాద్కి వస్తుందేమో అనుకుంటా. అది కాట్పాడి రైల్వే స్టేషన్ చేరుకున్నాం. కాట్పాడి రైల్వే స్టేషన్ ఎక్కడున్నా గుర్తుపట్టేయవచ్చండి, ఎందుకంటే దాని యొక్క ఆర్చ్ అనేది చూడండి. సో
సో ఇలా వెళ్తున్నా. ఇది కట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్. వచ్చేసి మన వెల్లూరు బస్ స్టాండ్ నుండి చిత్తూరుకు భారతి బస్సులో 55 రూపీస్ అండి, 55 రూపాయలు. అండ్ డిస్టెన్స్ వచ్చేసి కేవలం 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. ఇప్పుడు మొత్తం మనం కవరేజ్ చేసుకుంటూ మనం చిత్తూరు బస్ స్టాండ్ వరకు వెళ్తామండి. మన అన్నయ్య ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు ముందు వెళ్ళిపోయింది. ఇదేంటి నాకు అర్థం కాలేదు, ఎంత లాంగ్ ఉండేది చూడండి. మొత్తం గ్రాముల ట్రాక్టర్లే. ఇది ఏం డేవిడ్, ఇన్ని ట్రాక్టర్లు ఉన్నాయి లోడింగ్? జ్యూస్ ఫ్యాక్టరీ ఉందాడా? ఓకే ఓకే. ఇదిగోండి ఒక్క బస్సు, మదనపల్లికి వెళ్ళే బస్సు ఒక్కటి చూస్తున్నా. ఇది మన ఏపీఎస్ఆర్టీసీది, వెల్లూరు మదనపల్లి ఒక్క బస్సు అంతే. ఉదయం నుండి ఆ ఒక్క బస్సు, అన్నీ చిత్తూరే. ఇక్కడ మాడికాయల జ్యూస్ ఫ్యాక్టరీ ఉంది అనుకోండి. అందుకోసం అన్ని మాడికాయలు చూడండి, మొత్తం మాడికాయలే ట్రాక్టర్లు. ఎంత లాంగ్, ఇంతవరకు ఉన్నాయండి. ఇదిగోండి ఇది జ్యూస్ ఫ్యాక్టరీ. ఇదిగోండి ఎంతవరకు ఉన్నాయి ట్రాక్టర్లు. ఇదిగోండి లాస్ట్ ఇంతవరకు ఇదంతా జ్యూస్ ఫ్యాక్టరీ. ఒక్క లోపల ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి లోపల చూడండి. అబ్బా పుట్టగొడుగులు ఉన్నాయి చూడండి లోపల. ఆంధ్రాలో ఉన్నాయా ఏంది? వేల ట్రాక్టర్లు ఉన్నాయి ఆడ, పుట్టగొడుగులు మాది లోపల. అన్ని మాడిగలు ఆడొచ్చాయి. సో మన ఫ్రంట్లో వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ సంబంధించి అప్పట్లో ఉండడం వల్ల బస్సు వచ్చేసి దాని మాదిరి లేదు. మా BS6 ఇంజిన్ అయితే చాలా స్మూత్, మల్టీ యాక్సిల్ లాగా అదే వచ్చింది. 24 వల్ల నుండి వరకు. ఇది కూడా చిత్తూరే, అన్ని చిత్తూరే. భారత్
మార్గం అనుకుంటాను. స్పీడ్ బ్రేకర్లో చిత్తూరు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. కడప 173 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏపీఎస్ఆర్టీసీ చిత్తూరు వెల్లూరు. మన డ్రైవర్ వచ్చేసి దిగి మరి ఎక్కడికి వెళ్ళాడు, రూమ్కి వెళ్ళిపోతున్నాడు. వేరే డ్రైవర్ వచ్చేసి ఎక్కాడు. అయ్ ఎంఎస్ఆర్ సర్కిల్ ఇదేనండి. సో ఇక్కడ డ్రాపింగ్ పాయింట్ ఉంటుంది ఎంఎస్ఆర్ సర్కిల్. ఇక్కడ దిగే వాళ్ళు దిగేస్తారు. ఇంకోటి మన ఏపీఎస్ఆర్టీసీ చిత్తూరు డిపో సంబంధించి చిత్తూరు 2 ఇది కూడా వెల్లూరు వెళ్తుంది. అంతే, వెల్లూరు చిత్తూరు తప్ప ఇంకా వేరే మార్గం బస్సులే లేవు. అది చిత్తూరు ఓల్డ్ బస్ స్టాండ్కి వెళ్తుందంట. సో మనకు ఓల్డ్ బస్ స్టాండ్ అవసరం లేదు కదా, సో అందుకోసం ఇక్కడ దిగేసా. లాస్ట్ డ్రాపింగ్ పాయింట్ ఇది. సో భారతీ బస్సులో వచ్చేసి చాలా కన్వీనియంట్. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకునేదానికి ఏమి వస్తువులు ఉండవు అందులో. వెల్లూరు నుండి చిత్తూరు, చిత్తూరు నుండి వెల్లూరు వెళ్ళేదానికి చాలా కన్వీనియంట్ అండి బస్సులు మాత్రము. సో ఓకే గైస్, సో ఇక్కడి నుంచి నేను వెళ్తున్నాను ఏపీఎస్ఆర్టీసీ. ఒకవేళ ఎవరైనా ఈ బస్సులో భారతీయ ప్రైవేట్ బస్సులో వెల్లూరు నుంచి చిత్తూరు కానీ చిత్తూరు నుంచి వెల్లూరు జర్నీ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. అండ్ ఇంకోటి, వీటిలో ఏదైనా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మాత్రం ఆ ఆప్షన్ అనేది అస్సలు ఉండదండి.